ఈరోజు మనం ఒక విషయం గురించి సూటిగా మాట్లాడుకుందాం. పురుషులు స్త్రీ వక్షోజాలకు ఎందుకు అంత అట్రాక్ట్ అవుతారు? ఫిల్టర్స్ లేకుండా నిజం మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఈ ప్రపంచం వక్షోజాల మోజులో పడింది. కాస్మెటిక్స్ సర్జరీల ద్వారా వక్షోజాలు సైజులు పెంచడం అనేది కోట్లాది రూపాయలు వ్యాపారంతో కూడుకున్న పని. వక్షోజాలు ఎక్కువ శాతం కణజాలు కొవ్వుతో ఉంటాయి, అందువల్లనే అవి రౌండ్గా ఉంటాయి. ఇకపోతే స్త్రీని పురుషుడిని క్షుణ్ణంగా వేరు చేసేది ఒక బ్రెస్ట్నే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చింపాంజీని తీసుకో. అది నీకు 2 కాళ్ళ మీద ఎదురైనప్పుడు అది ఆడదో మగదో మీరు టక్కును చెప్పలేరు. కానీ మానవ జాతిలో ఒక మహిళ తన వక్షోజాలతో ఎదురు అవ్వగానే ఆమె స్త్రీ అని మనం టక్కున గుర్తించగలం. సో పాయింట్కి వస్తే, అటు ఆడవారికి గాని ఇటు మగవారికి గాని వక్షోజాల పైన అంత మోజెందుకు? సింపుల్, అది లైంగిక సంకేతాలుగా పనిచేస్తాయి కాబట్టి. సిగ్మండ్ ఫ్రాయిడ్, న్యూరాలజిస్ట్, ఏం చెప్పాడంటే, ఈ ఆకర్షణకు మన బాల్య అనుభవాలే కారణమని వాదించారు. తల్లితో ఏర్పడిన అనుబంధం, స్తనాల ద్వారా పొందిన ప్రేమ మన జీవితాంతం మనల్ని వెంటాడుతుంది. ఇది నిజమేనా? మన గతమే మనల్ని నడిపిస్తుందా? చూడండి, సైన్స్ ఏం చెప్పినా, బయాలజీ ఏం చెప్పినా ఒక నిజం ఉంది. ఒక మగాడు ఒక అమ్మాయిని చూసినప్పుడు వాడి కళ్ళు ఎక్కడ ఆగుతాయో చెప్పనక్కర్లేదు. అది ఒకలా ప్రకృతి నియమం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక పురుషుడు ఒక స్త్రీని చూసినప్పుడు ఆమె వక్షోజాలను చూసి అబ్బా ఎంత బాగున్నాయా అనుకుంటాడు. పురుషులు స్త్రీల వక్షోజాలకు ఎందుకు అంత ఆకర్షితులవుతారనేది మనం కొన్ని ఉదాహరణలతో ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకుందాం. చూడండి, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లుగా ఇది కేవలం జీవశాస్త్రం మాత్రమే కాదు. ఇది కేవలం పైకి కనిపించే అందం మాత్రమే కాదు. ఊహించండి, ఒక పురుషుడు ఒక స్త్రీని చూస్తున్నాడు. అతని కళ్ళు ఆమె వక్షోజాలపై ఆగుతాయి. అక్కడ ఒక అగ్గి రాజుకుంటుంది. ఇది కేవలం శారీరకమైన కోరిక మాత్రమేనా, లేక దాని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా? తెలుగు సాహిత్యంలో కూడా స్తనాల గురించి ఎన్నో వర్ణనలు ఉన్నాయి. కుంభస్తనాలు, వక్షోజాలు వంటి పదాలు వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఒక కవి స్త్రీ యొక్క అందాన్ని వర్ణిస్తూ ఆమె స్తనాలను చంద్రుడితో పోలుస్తాడు. ఇక్కడ కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు, ఒక రకమైన సౌందర్య భావం కూడా ఉంది. అందుకే మార్కెట్లో ఎప్పుడు కూడా పుషప్ బ్రాలకు అంత ట్రెండింగ్లో ఉంటాయి. ఇకపోతే కొంతమంది పురుషులు వక్షోజాలను చూసినప్పుడు ఒక రకమైన భద్రతా భావాన్ని పొందుతారు. ఇందుకు గల కారణం, చిన్నతనంలో తల్లి ఒడిలో ఉన్నప్పుడు కలిగిన అనుభూతిని అది గుర్తు చేస్తుంది. ఒక తెలుగు సినిమాలో హీరో తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఆమె స్తనాల గురించి ఒక పాట పాడుతాడు. ఇది కేవలం లైంగిక ఆకర్షణ మాత్రమే కాదు, ఒక లోతైన మానసిక అనుబంధాన్ని సూచిస్తుంది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒక పురుషుడు తన భార్యని లేదా ప్రేయసిని చూసినప్పుడు ఆమె వక్షోజాలు అతనికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అది ప్రేమను, అనురాగాన్ని, కోరికను తెలియజేస్తాయి. తెలుగు సినిమాల్లో చాలా సందర్భాల్లో హీరోయిన్ మధ్య ప్రేమను వ్యక్తం చేయడానికి స్తనాలను ఒక ప్రతీకగా ఉపయోగిస్తారు. కాబట్టి పురుషులు స్త్రీల వక్షోజాలకు ఎందుకంత ఆకర్షితులవుతారనే ప్రశ్నకు సమాధానం చాలా సంక్లిష్టమైనది. మనం తెలుగు సాహిత్యం, సినిమాలు మరియు మన జీవితంలో చూసే ఉదాహరణలతో పరిగణలోకి తీసుకుంటే ఈ ఆకర్షణ కేవలం జీవశాస్త్రం మాత్రమే కాదని, దీనికి మానసిక, సాంస్కృతిక మరియు భావోద్వేగాల అంశాలు కూడా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. చరిత్రంతా అదే జరిగింది. శిల్పాలు, సినిమాలు, పాటలు అన్నీ దాని చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఏదో ఉంది, ఒక పవర్ ఉంది, ఒక మిస్టరీ ఉంది. నాకు తెలిసినంత వరకు అది ఒక మగాడికి అట్రాక్షన్ పాయింట్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కేవలం చూడటానికి మాత్రమేనా, లేక దాని వెనుక ఏదైనా రహస్యం ఉందా? ఒక రకమైన భక్తి, ఒక రకమైన కోరిక, ఒక రకమైన ప్రేమ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఒక అమ్మాయిని గౌరవించడం వేరు, ఆమె శరీరాన్ని చూసి అట్రాక్ట్ అవడం వేరు. రెండింటినీ కలపకూడదు. కానీ రెండు నిజమే. లైఫ్ అంటే కాంప్లికేటెడ్. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రశ్నకు ఒక సింపుల్ ఆన్సర్ లేదు. ఇది ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్, ఒక ఇన్స్టెంట్. దాన్ని అర్థం చేసుకోవడం కష్టం, కానీ ఇది నిజం. సో ఫైనల్లీ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, విమెన్ ఈజ్ such a wonderful, unique thing created by God.